మా ఇంటికో పెద్ద మనిషి వచ్చాడు వెనక 5-6 ఏళ్ల క్రితం. వీరనవసరంగా ఆయన విషయం చెప్పుకోవాలి, అజ్ఞానం అందరికీ ఉంటుంది కదా. ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయ్యి కూడా 10 ఏళ్ళు అయింది. ఏదో నా దగ్గరికి వస్తే ఏమిటోనండి తోచట్లేదంటే నేనన్నాను, మంచి పుస్తకాలు చదువుకోండి, ఆధ్యాత్మిక గ్రంథాలు హాయిగా బోర్డు ఉన్నాయి కదా, రిటైర్ అయిపోయారు కదని చేసినంతకాలం చేశారు, అయిపోయిందంటే ఆయన అన్నాడు ఏమంటే, చదువుకుని ఏం చేస్తాం, ఎవరికైనా చెప్పాలి కదా, నీకు నమస్కారం అన్నాను నేను. అంటే చదువుకున్నవాడు ఎవరికైనా చెప్పాలన్నమాట, లేకపోతే చదవడు ఆయన. నీకోసం నువ్వు చదువుకో, నాకు చెప్పడం కోసం చదువుతావు. నేను భగవద్గీత భాష్యం ఎందుకు చదువుతాను, నీకు చెప్పడం కోసం చదువుతాను. మరి చేసేవాళ్ళు ఎవరు? శంకరాచార్య గారు చేసుకుంటారు, శ్రీకృష్ణుడు చేసుకుంటాడు, మనకు అవసరం. ఆచరించేవాడు ఎవడు? శ్రీకృష్ణుడు లేదా అర్జునుడు లేదా శంకరాచార్య. మనం ఆచరించమండి. మనం చాలా తెలివిగా మన వల్ల అవుతుంది ఏమిటి అనే అజ్ఞానాన్ని ఆయుధంగా ప్రకటించి వదిలేస్తాం దాన్ని. ఇది ఎస్కేపిజం, తప్పించుకోవడం. ఇది నీ వల్ల అవుతుంది ఖచ్చితంగా. నువ్వు చేయడం లేదంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నేను నువ్వు విమర్శించుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు మనస్సులో పైకి వస్తున్న అహంకారాన్ని, నేను ఏదో చేశాననే బాధను, నిన్న మనం చెప్పుకున్నామే, వాళ్ళ ముందు నేనెంత అనుకోవడమో తప్పే, నా ముందు వాళ్ళెంత అనుకోవడమో తప్పే. ఈ రెండు ఆలోచనలు ఎప్పుడు పైకి వస్తున్నా సరే వాటిని నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక భగవన్నామంతో అణిచిపారేయాలి. అప్పుడు ఆలోచనల పైకి రాకుండా ఉంటాయి. మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆలోచనల పద్ధతి. మనస్సు అంటేనే ఆలోచనల మూట. మనం అనుకుంటాం ఒక్కోసారి ఆలోచనల మూట. ఒక ప్రసిద్ధ తత్వవేత్త ఏమన్నాడు అంటే, పేరు చెప్పను, నాకు నచ్చలేదు ఆ ప్రకటన కాబట్టి, కానీ ఆయన ఏమన్నాడంటే, మనస్సు ఆలోచనల మూట అండి, ఒక ఆలోచనతో ఇంకో ఆలోచన కట్టేస్తారా? భగవన్నామాన్ని స్మరించడం ఏంటంటే అర్థం లేని మాట. అది కూడా ఒక ఆలోచనే కదా. నమశివాయ కూడా ఒక ఆలోచనే కదా. నమో నారాయణయ్య కూడా ఒక ఆలోచనే కదా. శ్రీమాత్రే నమః కూడా ఒక ఆలోచనే కదా. అందుకని మీరెలా చెబుతారండి, ఇది కూడా ఒక ఆలోచనే కదా, ఆలోచనల మూటలోంచి ఒక ఆలోచన తీసి ఆలోచన కడతారా అన్న. నేను వెంటనే జవాబు చెప్పా, శంకరాచార్య వెనకాల నడిపిస్తారమ్మా, నాకేం లోటు. అయ్యా, పాత బట్టల మూటని పెద్ద బట్ట తీసి శాఖలైన మూట కడుతున్నాడు చూసావా అన్నా నేను. బట్టల్ని మూట కట్టాలంటే ఒక పెద్ద బట్ట తీసి మిగిలిన బట్టలన్నీ మూట కడుతున్నారు కదా. అలాగే నమశివాయ అనే పెద్ద ఆలోచనలో ఈ పనికిమాలిన ఆలోచనలన్నీ మూట కట్టేవయ్యా అన్నాను. శభాషణంతే, తిరుగులేదు. ఇంకా మనం సత్యాన్ని, ధర్మాన్ని గురించి మాట్లాడడానికి నిక్కచ్చిగా నిర్ణయించుకుని కూర్చుంటే మనకు అవసరమైన శక్తి అమ్మవారు ఇస్తుందమ్మా. వాగ్వాదిని వామకేశి వన్యమండలవాసిని. వాగ్వాదిని అన్నదానికి సింహం భట్ల రామ్మూర్తి గారు లలితా సహస్రంలో ఏం వ్యాఖ్య రాస్తారు అంటే, తన గురించి మాట్లాడేటువంటి భక్తుడికి అవసరమైన సామగ్రిని అమ్మవారు అందిస్తుంది. వాగ్వాదిని అంటే అర్థం అది అని. వాడెక్కడ ఓడిపోడు. ఎందుకని? ఓడగనిత్తువా జనని ఓడగనిన్మదినమ్ము వారలన్. ఓడగనిత్తువా జనని ఓడగనిన్మదినమ్ము వారలన్. ఈ సంసార సాగరాన్ని దాటించే ఓడగా అమ్మవారిని నమ్ముకుంటే మనల్ని ఎప్పుడు ఓడిపోయేలా చెయ్యదండి ఆవిడ. మన బాధ్యత పూర్తిగా వహిస్తుంది. వాడు నా కోసం తాపత్రయపడుతున్నాడు, వాడు నేను కాపాడకపోతే ఎవడు కాపాడుతాడు? నన్ను నమ్ముకుని అందరినీ వదిలేశాడు కదా, నేను చూసుకోకపోతే ఎలాగా? ఈ పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. సామగ్రి పెద్ద సమస్య కాదు. గ్రంథాలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. నేనే వచ్చేది, నేను ఒత్తు, మరి నేనే ఒత్తు, నే ఒత్తు నంచు అనే విషయాలు వస్తాయి. భగవంతుడు ఎందుకు పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అందుకని ఈ పూర్వజన్మాంతర జ్ఞాపకాలు రావాలి అంటే, అసలు అలాగే మనశ్శాంతి కలగాలంటే వస్తున్న ఆలోచనలు పక్కనెట్టేయాలి, ఎప్పటికప్పుడే తుంచియాలి. దానికే సరిగ్గా శంకరాచార్య ఏం చెబుతారు అంటే, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వ. శ్రీకృష్ణుడు స్వభావం ఏమిటంటే ఆయన నిత్య శుద్ధుడు, నిత్య బుద్ధుడు, కాబట్టి నిత్య ముక్తుడు. లలితా సహస్రంలో చెప్పిన మాట నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్త, నిత్య నిరవజ్జ, నిరంతర ఉంది కదా. ఆ నామాల అర్థం అది. అలాంటి వాడు కృష్ణుడు. కృష్ణుడు అంటే సాక్షాత్ లలితాదేవి కదా. శ్రీరామో లలితాదేవి, శ్రీకృష్ణ శ్యామలా స్వయం. అందుకని ఆ అవతారాలు అవే కదా. అందుకని వారు అదే రూపంతో ఉంటారు అక్కడ. మనం కూడా అదే చేయాలి. సరిగ్గా పతంజలి యోగ శాస్త్రంలో అదే చెబుతాడు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగా. అందులో యమం అంటే 5 ఉంటాయి. అహింసా, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యో, అపరిగ్రహ. అందులో ఒక్కో దానికి ఒక్కో వ్యాఖ్యానం చేస్తాడు ఆయన. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధో వైరత్యాగ, సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం, అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం, బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభక. మనకు కావలసింది 5వది. అపరిగ్రహ స్థైర్యే జన్మాంతర కథా సంబోధక అంటాడు పతంజలి.
అపరిగ్రహ స్థైర్యం. మనకి పూర్వజన్మ విషయాలు జ్ఞప్తికి రావాలి, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక అలవాటు మనం చేసుకోవచ్చు. అపరిగ్రహ స్థైర్యే, ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకుండా ఉంటే ఎవరికి బాకీ ఉండం, అప్పుడు వాసన లోపల ఉండవు. ఇది నియమంగా పెట్టుకోవాలి. ఇది నియమంగా మా బోటిగాళ్ళకి కష్టం, వద్దన్నా ఏవో ఒకటి ఇచ్చేస్తారు. అందుకని అమ్మవారి సాక్షిగా, ఇల్లాలి సాక్షిగా నేను చెబుతున్నా, మీరు ఏమి ఇచ్చినా సరే అవి ఇంటికి వెళ్ళవమ్మా. నిన్న ఏమి ఇంటికి వెళ్ళాయో నాతో కూడా వచ్చిన వారిని అడగండి, ఇవాళ కూడా అవి వెళతాయి. అన్ని దారిలో పంపకాలు అయిపోతాయి, అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఈ బంక పెంచుకుంటే ఏమవుతుందో నాకు బాగా తెలుసు, నా ఇల్లాలకి తెలుసు. మొత్తం ఏమి ఇచ్చినా వెళ్ళిపోతాయి. కారులోంచి దిగవండి, కిందికి వెళ్ళవండి. శృంగేరి వారు ఇచ్చిన శాలువా ఒకటే వెళ్ళింది ఇంటికి, అంతే. అది కాబట్టి ఆయన మీద గౌరవంతో అంతే, మిగిలినవన్నీ అక్కడే వదిలేసి అయిపోతాయి. అంతేగా ఇవన్నీ పట్టుకెళ్ళి ఇవన్నీ లోపల పెట్టుకుని ఇవన్నీ మంచం మీద ఇద్దరం కూర్చొని కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆట ఆడుకున్నట్టుగా కూర్చొని నీకు ఇది నాకు ఇక అయిపోయింది. ఇక్కడ ప్యాకెట్ అయింది జీవితం. ఇక్కడ రేపు పొద్దున మళ్ళీ ఎవడో సభ పెడతాడు, వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళు ఏమి ఇచ్చారు, అసలు ఇచ్చే వాళ్ళకంటే జనం ఇచ్చేవి ఎక్కువైపోతాయి. ఇక్కడ స్వార్థం పెరిగిపోలేదా? మన మనసులో మనం పరిశీలించుకోవద్దా? ఏమి ఇవ్వని పట్టుబట్టలు పెట్టినా అవన్నీ డ్రైవర్కి వెళ్ళిపోవలసిందే, అనుమానం లేదు. అక్కడ మనకు అనవసరమైన విషయం, మనకు ఉన్నాయి చాలు. ఏ అపరిగ్రహం అంటారు. మీరు కూడా చేయించుదేని, నాకు అక్కర్లేదని చెప్పండి. ఒకవేళ పుచ్చుకున్నారు అనుకోండి, తప్పనిసరి పుచ్చుకోవాల్సి వచ్చింది. భారతం శాంతి పర్వంలో భీష్ముడు చెబుతాడు, పునర్దానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. మనకు ఎవరైనా అవసరం లేని వస్తువుని ఇస్తే మనం తీసుకెళ్ళి అవసరమైన వాళ్ళకి ఇచ్చేయాలి. దాన్ని పునర్దానం అంటారు. దానం వల్ల ఎంత ఫలితం ఉందో పునర్దానం వల్ల కూడా అంత ఫలితం ఉందండి. వారిచ్చింది మనం ఇవ్వడం ఏంటి, మనం కొని ఇవ్వాలి? అక్కర్లేదండి, మీకు అక్కర్లేదు కదా వస్తువు. అది మీ ఇంట్లోనే చాలా పనికిమాలిన వస్తువులు ఉంటామా, పనికిరానివి తీసేయండి, అవసరమైన వాళ్ళకి ఇచ్చేయండి. అంతేగాని ఏదో ఒక బిందె ఒకటి ఉంటే ఆ బిందె మా అత్తగారి బిందె, మా తాతగారి బిందె, ఏం చేసుకుంటావు? ఎత్తినట్టు కుట్టుకుంటావు. అది అవసరమైన వాళ్ళకి బాగా. ఎంతోమంది గుడిసెలు డేరాల్లో బతుకుతున్నారంటే బిందె కాదమ్మా, చెంబు కూడా లేదు వాళ్ళకి. ఆ పాత బిందె ఇచ్చేస్తే సంతోషించుకుంటారే. ఆ జ్ఞానం మనకు ఉండదు. ఇంటి నిండా పెట్టుకుంటాం. ఇవన్నీ ఇలాగే ఉంటాయి, మన నీడ్చి పారేస్తారు. ఎప్పుడో రేపు పొద్దున ఊపిరాగానే బిందె ఎక్కడే ఉంది, మనం వెళ్ళిపోయాం. ఆ బిందె ఇచ్చేస్తే బిందె ఇచ్చిన దానంతో పాటుగా పైకెడతాం ఖచ్చితంగా. కర్మానుగో గచ్చతి జీవయాక. పైవాడిని నిలబట్టి అడగ, నేను బిందె ఇచ్చాను, నాకు బిందె ఇమ్మని అడగచ్చు ఖచ్చితంగా. దానం వల్ల అంత ఫలితం ఉంటుంది. ఇంట్లో వస్తువులు వదిలించుకోవాలి, బంధాలు వదిలించుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక మార్గం. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, వేరే విషయం, కానీ ఇది సత్యం. మనం బాగా పెంచేసుకుని ఇంకా మనశ్శాంతి కావాలంటే ఎలా వదులుతున్నాం? అసలే ఆలోచనలు ఎక్కువయ్యాయి కదా, అందుకని వదిలించుకోవాలి. అందుకే పతంజలి చెబుతాడు, అపరిగ్రహ స్థైర్యే జన్మాంతర కథా సంబోధగా. అందుకే పుణ్యపాపాల విషయాలు కూడా మనం అనుభవించకుండా ఉండాలంటే శంకరాచార్య చెబుతారు చాలా సులభమైన ఉపాయం. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంత డిండిమహ. వేదాంత డిండిమల్లో చెబుతారు, బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణ. పాపాలు చేసావని ఎందుకు బాధపడతావయ్యా? ఎవడో చేసినవయ్యా సృష్టికర్త, నువ్వెందుకు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటా? నువ్వు చేయలా, వాడు చేయిస్తే నువ్వు చేసావు, వదిలే ఆ విషయాలన్నీ అని ఏం చెప్పారంటే ఆయన, నువ్వు బుద్ధిపూర్వకంగా తెలిసి చేసినా, అబుద్ధిపూర్వ తెలియక చేసినా సరే వాటికి పరిష్కారం ఏమిటంటే ప్రాయశ్చిత్తం అహో జ్ఞానం. జ్ఞానం పొందితే మొత్తం అన్నీ పోయినట్టే లెక్క. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాకు పండితం బుధా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. అందులోనే శంకరాచార్య ప్రయోగం ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది. ప్రాయశ్చిత్తం అహో జ్ఞానం అన్నారు. మనం ప్రాయశ్చిత్తం అనగానే ఏమనుకుంటాం? నువ్వులు దానం ఇచ్చాం వరుసగా 7 వారాలు, అందుకే పోయింది. మినువులు దానం ఇచ్చాం 32 వారాలు. నువ్వుల వల్ల మినువుల వల్ల పోవా, అవి ఊరికే నేను సంతృప్తిపరచడం కోసం చెప్పిన ప్రక్రియ. అది పోయింది అనే భావం నీకు కలగడం కోసం. కానీ నువ్వుల వల్ల మినువుల వల్ల ధాన్యం దానం వల్ల పాపాలు పోవమ్మా. ప్రాయశ్చిత్తం అనే మాటకు అర్థం ఏమిటంటే శంకరాచార్య చెప్పింది, ప్రాయః అంటే నిష్క్రమణ, వెళ్ళగొట్టడం. మీరు నిఘంటువు చూసుకోండి కావాలంటే. ప్రాయః అంటే తరచుగా అని అర్థం ఉంది, వయస్సు అని అర్థం ఉంది. అలాగే ప్రాయః అంటే వెళ్ళగొట్టడం అని కూడా అర్థం ఉంది. ప్రాయశ్చిత్తం చిత్తాత్ ప్రాయః, మనస్సులోంచి వెళ్ళగొట్టే, ఏ జ్ఞాపకాలు లేకుండా, పాపాలు లేవు పుణ్యాలు లేవు, మొత్తం పోయినట్టే లెక్క. ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒక్కటే లెక్క ఏమిటో తెలుసా? పుణ్యాలు కూడా పోతాయి, దానికి సిద్ధంగా ఉండాలి. మనం ఏమనుకుంటాం, అవి ఉండాలండి ఇవి పోవాలి. ఈ బేరాలు కుదరవు. ఎక్కడ ఈ బేరాలు కుదరవు. ఈ సంక్షేమ పథకాలు తాయిలాలు దేవుడు పెట్టాడు. ఆయనకు ఓట్లు అవసరం లేదు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఆయనకి ఏం లేదు. ఆయన మొత్తం 3 లోకాలకి ముఖ్యమంత్రి. మీ ఓట్లు ఆయనకి ఏం అవసరం లేదండి. హిందూ ధర్మంలో ఇటువంటి సంక్షేమ పథకాలు ఉండవు, నేను ఎక్కచ్చిగా ఉండవలసిందే. పాపాలు కాదు పుణ్యాలు కూడా పోతా, ఎందుకు సిద్ధంగా ఉన్నావా? మనసులో జ్ఞాపకాలు తీసే, కానీ మనశ్శాంతిగా ఉంటావు. ఎన్ని పుణ్యాలు చేస్తే ఏం ఉపయోగం అండి మనశ్శాంతి లేనప్పుడు? మనశ్శాంతి లేనప్పుడు దగ్గర 100 కోట్లు ఉంటే ఎవరికి కావాలయ్యా? 100 యజ్ఞాలు చేస్తే ఎవరికి కావాలి?
పూర్వం మహారాజులు చేసిన యజ్ఞాలు ఎవరైనా చేశారా? ధర్మరాజు రాజసూయాగం చేశాడు, తర్వాత ఆయన మనశ్శాంతి పోయింది, చేయనప్పుడే బాగానే ఉన్నాడు. రాజసూయాగం చేశాక కదా జోదవాడింది, ఆడవాళ్ళకి వెళ్ళింది. మరి రాజసూయాగ జ్ఞానం అంతా ఏమైపోయింది ఇక్కడ? అది ఏదో చేస్తే మనశ్శాంతి వస్తుంది అనుకోవద్దు. అక్కడ ఈ పుణ్యాలు పాపాలు రెండూ పోవలసిందే, అప్పుడు మాత్రమే మనం ఉండగలుగుతాం. అలా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా? ఇప్పుడు భగవద్గీతకి మరో శ్లోకం వ్యాఖ్యానంలో చెబుతున్నారు శంకరాచార్య. ఇది 5వ అధ్యాయంలో ఒక గమ్మత్తైన శ్లోకం ఉంటుంది. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఇది 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో ఉంటుంది. సర్వకర్మాణి మనసా సన్యస్య, అన్ని పనులు మనస్సులో వదిలేయడం అంటే పని చేయకుండా ఉండడం కాదండి, వంట చేస్తూనే ఉండాలి. దాని ఫలితం ఏమీ ఆశించొద్దు. అంటే ఎన్నాళ్ళబడి చేస్తున్నాం, ఏడ గుర్తింప గౌరవం చస్తున్నాం, అక్కడ తీర్పు ఈ గెరట తెప్పలేక చస్తున్నాం. ఇక్కడ ఈ చస్తున్నాం అనే మాట ఉండకంటే వంట మానేయడం మంచిది. ఆఫీసులో కూర్చుని ఉద్యోగం చేస్తుంది ఇంకొక ఆవిడ, లేకపోతే ఇంకొక ఆయన, అక్కడ కూడా ఏమంటే ఎన్నాళ్ళు ఈ గుమాస్తా పనే, ప్రమోషన్ లేదు, ప్రమోషన్ లేదు. ప్రమోషన్ ఎందుకయ్యా? సమయానికి మోషన్ అయితే చాలా అదృష్టవంతుడివి, ప్రమోషన్ అక్కర్లా. అది కూడా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగం వాడికి ప్రమోషన్ కావాలి, వంట చేసి వెళ్ళాలి, గుర్తింపు కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. అంతే తప్ప వంటలో ఆవిడ ఆనందం పొందదు, ఉద్యోగంలో ఈవిడ ఆనందం పొందదు. ఇంకేదో రాలేదు, పైగా మనకి రాలేదనే బాధ కంటే వాడు వచ్చేసి మాకంటే జూనియర్, వాడు ఇదో బాధ ఎక్కువ. మనకు వచ్చి రాలేదన్న దానికంటే వాడికి వచ్చిందనే బాధ ఎక్కువ. ఈ ఆలోచనలు ఏవీ లేకుండా మన ఉద్యోగం మనం చేయలేమా, మన వంట మనం చేయలేమా? ప్రతిదానికి ఏదో ఒకటి రావాలా ఇక్కడ. అంచేత పని చేస్తూనే దాని ఫలితాన్ని మనస్సులోకి చేరకుండా చేయాలి. మనసా సన్యస్య సర్వకర్మాణి, అన్ని పనుల్ని కూడా మంచి చెడ్డ ఏదైనా సరే ఒక్కోసారి మనకి ఇష్టం లేనిది ప్రమాదమైంది కూడా చేయవలసి వస్తుంది, పొరపాటు కూడా చేయవలసి వస్తుంది, తప్పదు. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే జీవితంలో తప్పది కానీ తప్పదది, కొన్ని అంతే అలాగే ఉంటాయి, తప్పది కానీ తప్పదది. చేస్తాం, ఏం చేస్తాం ఇక్కడ? తప్పే కానీ తప్పనిసరి ఎందుకు చేసామంతే. వదిలేని ఆ విషయాన్ని పరమాత్మ తప్పని తెలుసు కానీ తప్పనిసరి చేశాను అంటే ఖచ్చితంగా అమ్మవారు ఛత్రం వేసి కాపాడేస్తున్నాం. వాడిని అనుమానం లేదు. నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసురా, నాకు తెలుసుగా, నీ చిత్తశుద్ధి నాకు తెలుసమ్మా. పొరపాట్లు ఎవరైనా చేస్తారా, ప్రమాదో ధీమతామపి అన్నారు అని భగవంతుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. అది వ్యాఖ్యానం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనసా సన్యస్యాస్తే సుఖం వసి. అలా ఉన్నప్పుడు మనిషి అలా ఉండగలుగుతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. ఆ వదిలిపెట్టి ఉండడం అనేది అలాగా ఒక క్షణంలో చూద్దాం. ఒక భావన కలిగితే వదిలిపెట్టి ఉండొచ్చు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. మనస్సులో అన్ని కర్మల ఫలాలు, అన్ని కర్మల గురించిన జ్ఞాపకాలు వదిలిపెట్టగలిగిన వాడు 9 రంధ్రాలతో నిండిన ఈ శరీరంతో ఏం చేసినా చెయ్యనట్టే లెక్క. ఏం చేసినా చేయనట్టే. కృష్ణుడైతే ఎంత తీవ్రంగా చెప్పాడు అంటే దీన్ని మామూలుగా చెప్పాల, పెద్ద విప్లవవాదంలో చెప్పాడైనా. హత్వాపి సయమాన్ లోకాన్నాయం హంతి నహన్యతే. వాడి మొత్తం ప్రపంచం అంతా బుగ్గైపోయేలా బాంబు వేసినా సరే ఆ పాపం వాడికి అంటదన్నాడు. వాడు యోగి అన్నాడు అంతే లెక్క. వాడు బాంబు వేసినా సరే ఆ పాపం అంటదు. లేకపోతే దశావతారాల్లో రావణాది రాక్షసులను సంహరించిన విషయాలన్నీ రాముడికి అంటాయా, కృష్ణుడికి అంటాయా? ఎవరికి అంటాయండి? ఎవరికి అంటలేదు. వాడు ధర్మం కోసం చేశారు ఆ పని. మళ్ళీ దానికో పాపం అనడం, అది పోగొట్టుకుందుకు వేరే చేశారు. ఇదంతా పురాణాల కల్పన. బాగా వ్యవహారం పెంచేసేదాన్ని. ఇంకా అది పాపం. రాముడు రావణాసురుని చంపడం కూడా పాపం అయితే రాముడు చేసిన పుణ్యం ఒకటి కూడా లేనట్టే లెక్క. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం కోసం ఇంకోటి చేసుకోవడం ఏంటంటే అర్థం లేకుండా తప్పు చేశాడు, వేసి పారేశాడు అంతే. పెళ్ళాన్ని బలవంతంగా తీసుకుపోయిన వాడిని వేసేయకపోతే నెత్తిమి ఎక్కించుకుంటాడు ఎవడైనా. అది పాపం ఎలా అవుతుందండి? మళ్ళీ ఆ పాపం పోవడానికి రాముడు ఏదో చేశాడు, మనం కల్పించుకున్నాం అవన్నీ. ఇక్కడ దేవాలయాలకి ప్రాధాన్యం పెంచడం కోసం కథలు పుట్టించేశాడు అంతే. రాముడు ఆ పాప, అది పాపమే కాదు అసలు. కృష్ణుడు కంసుడిని చంపడం పాపమే కాదు, కురుక్షేత్ర యుద్ధం పాపమే కాదు. వారు ధర్మం కోసం చేశారు. పాండవులకి పాపం లేదు, కౌరవులకు ఉంటే ఉండొచ్చు. శత్రువు వచ్చి దాడి చేస్తుంటే చేత కాకుండా కూర్చుంటామండి, ఎదిరించకుండా. అంటే అభిమన్యుడికి కానీ అర్జునుడికి కానీ పాపాలేం అంటామండి, వారు ధర్మం కోసం చేశారు. అక్కడ ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. యోగ వాసిష్ఠంలో చెబుతాడు, చచ్చిపోయిన ప్రతివాడికి స్వర్గం రాదుట. ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మయుద్ధం చేసి చనిపోయిన వాడికే వీరస్వర్గం వస్తుంది. మిగిలిన వాడిని మున్సిపాలిటీ కుక్కల బండి లాగేవలసిందే.
యోగ వాసిష్ఠంలో ఉంటుంది స్పష్టంగా, ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేసిన వాడికే వస్తుంది తప్ప చచ్చిపోయిన ప్రతి వాడికే రాదండి. చచ్చిపోయిన ప్రతి వాడికి స్వర్గం వస్తుందని ఎవరు పుట్టించారో తెలుసా? పూర్వం రాజులు ఒళ్ళు కొవ్వెక్కి యుద్ధాలు చేసినప్పుడు పుట్టించారు ఆ సామెత, సైనికుల్ని బాగా రెచ్చగొట్టాలి. నీకు స్వర్గం వస్తుంది, ఎందుకంటే దిక్కుమాల స్వర్గం ఇక్కడ ఎలాగూ లేదు, అక్కడైనా వస్తుందని వాడికి ఆశ పెట్టేశారు అంతే.